ప్రేక్షకుల రివార్డులు ఎప్పుడూ ఉన్నాయి. కానీ అవార్డుల సంగతేంటి? చిరంజీవి గారి కెరియర్‌లో అవార్డులు ఎంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి అనేది ఇప్పుడు చెప్తాను. చూస్తూనే ఉండండి. ఇంకొక 3 రోజుల్లో చిరంజీవి గారి బర్త్‌డే వచ్చేస్తుంది. 'శివ మల్లాల స్నిప్పెట్స్' ద్వారా ఎప్పుడెప్పుడు ఒక్కొక్క కథ, చిన్న కథ చెప్తున్నాను చిరంజీవి గారి బర్త్‌డే సందర్భించి. ట్యాగ్ తెలుగులో ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని మీకు చెప్తున్నాను. అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ, ఆర్డర్‌లో గనుక మనం చెప్పుకుంటూ పోతే చాలా కొత్తగా, వెరైటీగా అనిపిస్తాయి. చిరంజీవి గారి బర్త్‌డే విషయంలో కూడా గత 20 రోజులుగా అనేక విషయాలు మీకు చెప్తూ ఉన్నాను. ఇయాల ఇంట్రెస్టింగ్ టాపిక్ అవార్డ్స్. చిరంజీవి గారికి వచ్చిన అనేక అవార్డుల్లో భాగంగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిల్మ్‌ఫేర్ అనగానే ఒక ప్రత్యేకం భారతదేశం మొత్తం కూడా అవార్డ్స్ గురించి చూస్తారు. ఎస్పెషల్లీ సౌత్ వారికి ఎవరెవరికి అవార్డ్స్ వచ్చినాయి అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక వేడుకలా చూసుకుంటారు. అందులోనూ చిరంజీవి గారు లాంటి అగ్రశ్రేణి నాయకులు ఖచ్చితంగా వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూనే ఉంటారు. అందుకనే సౌత్‌లో ఎక్కువగా దాదాపు 7 సినిమాలకు సంబంధించి బెస్ట్ హీరోగా అవార్డు అందుకున్నారు. అలాగే ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు దాదాపు మొత్తం 8 అవార్డుల్ని ఫిల్మ్‌ఫేర్ ద్వారా తీసుకున్నారు. ఈరోజంతా కూడా మనం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో భాగంగా చిరంజీవి గారు మొత్తం ఎన్ని సినిమాలకు తీసుకున్నారనేది ఇప్పుడు చెప్తాను. ముఖ్యంగా 1982లో 'శుభలేఖ' చిత్రంతో ఆయన ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడి నుంచి 'విజేత' అనే ఒక సినిమా, తర్వాత కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన 'ఆపద్బాంధవుడు' సినిమాతో మరోసారి, 'ముఠా మేస్త్రి' అనే సినిమాతో ఒక కమర్షియల్ సినిమాకి నే ఫిల్మ్‌ఫేర్ అవార్డు రావటం ఆ రోజుల్లో పెద్ద చర్చగా మారింది. కట్ చేస్తే 'స్నేహం కోసం' అనే మరో సినిమా, ఆ తర్వాత 'ఇంద్ర', తర్వాత 'శంకర్ దాదా ఎంబీబీఎస్'. ఇలా 7 సార్లు తన నటనకు గాను బెస్ట్ హీరోగా తను ప్రూవ్ చేసుకున్న ప్రతిసారి ఇలా ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకోవడం జరిగింది. ఎందుకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుకి ఇంత గొప్పతనం అంటే, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అనంగానే కూడా మనకి మొదటి నుంచి కూడా సినిమా ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఫిల్మ్‌ఫేర్ వారు చాలామందికి భారతదేశంలో ఉన్న అద్భుతమైన నటీనటులందరికీ కూడా ఈ అవార్డ్స్ అందజేయడం ద్వారా ఫిల్మ్‌ఫేర్ అనగానే ఒక ఫేము, ఒక నేము ఉంటది. అయన్నీ కూడా తీపి గుర్తుల్లా మిగిలిపోతాయి. ఏ కళాకారుడికైనా ఫిల్మ్‌ఫేర్ సాధించాడంటే తను ఎంతో కొంత సాధించినట్టు. ఇకపోతే నెక్స్ట్ ఎపిసోడ్‌లో మీకు నంది అవార్డ్స్ గురించి చెప్తాను. చిరంజీవి గారు సాధించిన నంది అవార్డ్స్ ఏంటనేది. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి కొత్త కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.